ఒక సమయంలో ఒక వ్యక్తి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎడారిలో ప్రయాణం చేస్తూ తన కుటుంబం అంతటి కొరకు ఎంతో కష్టపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఎడారిలో తను చిన్న గుడారాలు వేసుకుంటూ ఉండేవాడంట. తనకు ఒక పద్ధతి, ఒక అలవాటు ఉంది. రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా తన కుటుంబం కోసం ప్రార్థన చేసి వాళ్ళందరి చుట్టూ కంచె వేయండి ప్రభువా అని ప్రార్థన చేసి నిద్రపోయేవాడు ఆ తండ్రి. ఒకరోజు కొంతమంది దొంగలు వచ్చారు. ఆ దొంగలు వారిని నాశనం చేయాలని, వారిని పాడు చేయాలని, వారిని దొంగలించాలని వచ్చారు. కానీ ఉదయమున ఏ గోడ లేదంట. రాత్రి వచ్చి చూసే వరకు పెద్ద ప్రహారీ గోడ వచ్చేసింది వాళ్ళ ఇంటి చుట్టూ. ఎంత కొట్టినా గోడ పగలట్ల. ఉదయం వచ్చారు, ఉదయం రాగానే గోడ మాయమైపోయింది. అలాగ 2-3 రోజులు బట్టి వస్తున్నారు. పొద్దున్న బానే ఉంటుంది, రాత్రి రాగానే వారి కుటుంబం చుట్టూ ఒక ప్రహారీ గోడ ఉంటుంది. ఒక రోజంట ఈ వ్యక్తి అలసిపోయి ప్రార్థన చేయకుండానే పడుకున్నాడంట. ఆ రోజు దొంగలు వచ్చారు. గోడ ఉంది, కానీ ఆ గోడకు కొన్ని రంధ్రాలు ఉన్నాయి. వెంటనే ఆ రంధ్రాల గుండా దొంగలు వారి ఇంట్లో ప్రవేశించి దొంగతనం చేయట్లా. ఇప్పుడు ఆ వ్యక్తిని లేపుతున్నారు. బాబు, ప్రతిరోజు రాత్రి దొంగతనం చేయడానికి వస్తున్నాం, కానీ మీ ఇంటి చుట్టూ ఏదో గోడ ఉంది, ఈ రోజు ఎందుకు రంధ్రాలు వచ్చాయంటే ఆ తండ్రి అంటున్నాడంట, బాబు నేను ప్రతిరోజు మా ఇంటి కొరకు ప్రార్థన చేసి వారి చుట్టూ కంచె వేసి నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నేను అలసిపోయి ప్రార్థన చేయకుండా నేను పడుకున్నాను, అందుకే ఈరోజు రంధ్రాలు ఏర్పడ్డాయి అన్నాడంట. తల్లి, తండ్రి, నీకు తెలుసా, నీ ప్రార్థన నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఒక కంచెగా దేవుడు ఉంచుతాయి. మనం